ఇక్కడ 3 పంటల పండే ప్రాంతంలో ఈ చంద్రబాబు గారు ఆలోచించకుండా మా భూమి ఫస్ట్ లేదు ల్యాండ్ పూలింగ్ లో, కానీ తర్వాత చేర్చారు. మేము ఎందుకు ఇస్తామండి ఖరీదైన భూమి? ఇక్కడ 10 ఎకరాలు ఉన్న రైతులు చాలా తక్కువ మంది ఉన్నారు. చిన్న సన్నకారు రైతులు 1/2 ఎకరం 20 సెంట్లు 50 సెంట్లు అలా ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఆ భూమిని ఆధారపడే పిల్లలను చదివించుకోవటం. ఇంతకాలం ఈ 12 సంవత్సరాలు పోరాటం చేశారంటే, ఇచ్చేవాళ్ళు అయితే ఆ రోజు ఇచ్చేవాళ్ళు కదా. ఇంతకాలం పోరాటం చేశారంటే ముందు కూడా పోరాటం చేస్తారు. మా ఊరి తరఫున ఎవరు కూడా ఇవ్వటానికి ముందు ఇష్టపడతలేదు. దాన్ని గమనించి అధికారులు ఏదైనా ఉంటే రైతులతో సంప్రదించి మంచి నిర్ణయం తీసుకోవాలి. ఈ గవర్నమెంట్ కూడా మేము చంద్రబాబు గారి అపాయింట్మెంట్ అడిగాం, ఊళ్ళో పెద్దలను అడిగాం, ఊళ్ళో గ్రామాధ్యక్షులను అడిగాం, మండలాధ్యక్షులను అడిగాం. ఎవరో కూడా మాకు అవకాశం కల్పించలే. అలాగే జనసేన నాయకులు ఒకప్పుడు మా ఊరు వచ్చి మీకు వ్యతిరేకంగా గవర్నమెంట్ ఉంటే మీ భూమి తరపున నేను పోరాడతాను, నేను నుంచుంటాను అని ధైర్యంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు. మరి ఈ రోజు మాకు అవకాశమే ఇవ్వట్లా కలవటానికి. ఇలాంటి పరిస్థితుల్లో అగమ్య గోచరంలో మేమంతా రైతులు ఉన్నాం. మొన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. అలాంటి సంఘటన భవిష్యత్తులో పునరావృతం కాకుండా రైతులుగా మేము ఎదుర్కొంటాం, కాపాడుకుంటాం, భూమిని అయితే కాపాడుకుంటాం. నేను సభాముఖంగా వీళ్ళందరూ రైతుల ముందో నేను చెప్తున్నా, కోడిగుడ్లు విసిరిన వ్యక్తి కానీ రాళ్ళు వేసిన వ్యక్తి కానీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధం లేదు. రైతులు కాదు, రైతులని ప్రూవ్ చేయమనండి. పట్టుబట్టలు పెట్టి 1,00,000 రూపాయలు నజరానా నేను ఇస్తాను క్యాష్ రూపంలో. ధైర్యంగా చెబుతున్నా ఇది.